కోనసీమ జిల్లా జగ్గన్న తోటలో ప్రభల తీర్థం కనుల పండుగగా సాగుతోంది. 11 గ్రామాల ప్రభలను ఊరేగింపుగా తెచ్చి జగ్గన్న తోటలోకి ఉంచే సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకే చోట 11 ప్రభలను ఉంచడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సుమారు 3 లక్షల మందికి పైగా ప్రభల తీర్థాలను తిలకించేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. కోనసీమ ప్రభల తీర్థంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో అంగరంగ వైభవంగా ప్రభల తీర్థం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రభలు చేరుకున్నాయి. ప్రభలపై ఉండేటువంటి ఉత్సవ మూర్తులను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జనమంతా కూడా తరలి వస్తున్నారు. లక్షలాది మంది వస్తారనే అంచనాలు ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు నడుమ ప్రభల తీర్థం కొనసాగుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, ఎంతకాలం నుంచి వస్తున్నారు? ఈ జనం, ఈ క్రౌడ్ ఇదంతా ఎలా ఉంది? చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రభల తీర్థానికి రావడం అలవాటు ఉంది. ఈ తీర్థానికి ఇక్కడికి నేనైతే ఇంచుమించు ఒక 10-12 సంవత్సరాలుగా వస్తున్నాను. ఈ ప్రభల తీర్థం సాంప్రదాయపరంగా సాంప్రదాయంగా వస్తున్న ఈ పండుగ ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా పోలీస్ బందోబస్తుతోటి చాలా చక్కగా జరుగుతుంది. ప్రతి ఊర్లోనూ కూడా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు ఆడపడుచులతో సహా ఉన్నవాళ్ళు, ఊర్లో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడే ఉండి ఈ పండుగని చాలా పెద్ద సంఖ్యలో దీన్ని పాల్గొని చాలా జయప్రదం, చాలా విజయవంతం చేస్తారు. ఏకాదశి రుద్రుల కలయికతోటి ఈ తీర్థం చాలా అద్భుతంగా నడుస్తుంది. అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఆనందంతో ఇందులో పాల్గొంటారు. 12 ఏళ్ళ నుంచి వస్తున్నాం అంటున్నారు కదా, ఏడాదికి క్రౌడ్ పెరుగుతుందా? చాలా ప్రతి సంవత్సరం కూడా క్రౌడ్ పెరుగుతూనే ఉంది. ఇది నేషనల్ వైడ్ బాగా డెవలప్ అయింది. ఇక్కడికి చాలా ప్రభలు వస్తుంటాయి కదా, మీకు ప్రత్యేకంగా ఏ ప్రభ నచ్చుతుందంటే? మాకు ప్రత్యేకంగా ఏ ప్రభ ఉండదు. ఎందుకంటే ఏకాదశి రుద్రులు, భగవంతుడు, శివుడు, శివస్వరూపాలు ఇవన్నీ కూడా ఆ అవతారాల్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తాం, కానీ అలాగే ఉండదు. మాకు ప్రత్యేకించి వచ్చి ఇదిగో మా అమ్మాయి వాళ్ళకి ఇరుసుమండ, వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు కాబట్టి ఆ ప్రభ దగ్గర మేము నుంచోవడం ఇప్పుడు జరిగిందనమాట. ఇరుసుమండ ప్రభ ఇంపార్టెంట్ అని కాదు, కానీ ఉన్న వాటిలో మాకు తెలిసింది, మాకు బాగా ఉండేది ఈ ప్రభ. ఇది 450 సంవత్సరాల నుంచి తీర్థం జరుగుతుందండి. ఇది ఎవరు పెట్టారో మాకు తెలియదు అసలు. ఇప్పటిదాకా ఎన్నో తరాలు వెళ్ళిపోయాయి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వయంభూ విగ్రహం అండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వయంభూ విగ్రహం అండి. ఆయన పొలంలో పుట్టలో దొరికిన విగ్రహం అండి. డైలీ పాము వస్తుంది పానవట్టం మీదకి, డైలీ పాము నది స్నానం చేసి వస్తుంది, ఊరికే రాదు. ఇది పోతే అదేమో మా ఇరుసుమండ శివాలయం ప్రభది, అదేమో రాములవారి ప్రతిష్ఠ చేశారు. ఇది అది ఇవన్నీ కౌశికాతీరం ప్రభలండి. ఇవన్నీ నిజంగా ఈ 11 ప్రభలు కూడా స్వయంభూ ప్రభలు. ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇటువంటి తీర్థం మీరు ఎక్కడ చూడరు. ఒక 3 లక్షల దాకా వస్తారు లెక్క, మా లెక్క. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది ఇరుసుమండ గ్రామం అండి. మేము మా చిన్నప్పటి నుంచి కూడా వస్తున్నామండి. దీనికోసం సంవత్సరం అంతా కూడా వెయిట్ చేస్తామండి. దీనికోసం మేము ఎక్కడ ఉన్నా కూడా, నేను జాబ్ చేస్తాను, దీనికోసం ప్రత్యేకించి ప్లాన్ చేసుకుని ఇక్కడ వస్తాం. కుల మతాల అతీతంగా ఇది జరుగుతుంది. ఇది చాలా చక్కగా జరుగుతుందండి. కుర్రోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లలందరూ దీనికోసం చాలా వెయిట్ చేస్తాం. మేము ప్రభ మోయడం అనేది ఒక డ్రీమ్ అనమాట. ఇయర్లో ఒకసారి అయినా సరే మోయాలని చెప్పేసి. ఎప్పుడైనా ప్రభ నేను ఎప్పుడు మోస్తాను, ఇప్పుడు కూడా మోసుకుంటూ వచ్చాను అనమాట. ఇది కోనసీమ ప్రభల తీర్థం ప్రత్యేకతని గత 10 సంవత్సరాల నుంచి వస్తాం. ఏకాదశి రుద్రులన్నీ ఒక చోట ఏకమైన స్థలం ఇది. అంచేత ఈ వేళ దర్శించుకున్నట్లయితే శివముక్కోటి నిన్న జరిగింది. ఆ ఎంత ఫలితమైతే వస్తుందో ఈ ప్రభలు ఒక్క చోట కలిసిన చోట ఇలా చూస్తే అంత ఫలితం వస్తుంది. కాబట్టి ఇక్కడ విపరీతమైనటువంటి జనాలు వచ్చినప్పటికీ కూడా ఇది వేడుక. చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లా కాదు, భారతదేశం మొత్తం కూడా వచ్చి వేళ హైదరాబాద్ నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ తీర్థాన్ని చూడడం కనువిందదాయకం అనమాట. మీరమ్మా, మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు? నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? అది జనం చాలా బాగుంది. నేను పొద్దునుంచి మిస్ అయిపోయాను, ఇన్ని సంవత్సరాలు అనుకున్నాను. ఆనందంగా ఉంది. మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాలు ఏకాదశి రుద్రులు నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని ఆ నమ్మకంలో మొదటి అనువాగం తర్వాత వచ్చి ఈ కార్యక్రమం ఇది ఇప్పుడు ఈ ఏకాదశి దాంట్లో ఏకాదశి రుద్రులు ఉంటారు. 11 గ్రామాల నుంచి ముందర తల్లి ప్రభ, పెద్ద ప్రభలు వస్తాయి. అలాగే దానికి తగ్గట్టుగా చిన్న ప్రభలు వస్తాయి. అందుకని జనం కూడా చాలామంది వస్తారు, చూసి తరిస్తారు. ప్రతి ఏడాది కూడా ఒక 20% ప్రజలు పెరుగుతూ ఉన్నారు. అందుకని చెప్పి ఇది చూసి తరించండి.
జగ్గన్న తోట ప్రబల తీర్థాల నేపథ్యంలో ఏకాదశ రుద్రులు 11 మంది ఒకే చోట దర్శనం ఇవ్వడంతో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపు 3 లక్షల మందికి పైగా హాజరవుతారనే అంచనాలు ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యి అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా జనం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ ప్రబల తీర్థ మహోత్సవంకు ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి జనంతో జగ్గన్న తోట అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మురళీతో కలిసి అనిల్, సాక్షి టీవీ, జగ్గన్న తోట నుంచి.